భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారతదేశంలో శాంతి స్థాపన కొరకు త్రివిధ దళాలు చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా గోపూజ, సుదర్శన హోమం, స్వామివారికి, అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరుపుతున్నామని, దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దేవస్థానం ఈవో రమాదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు అర్చకులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి ఇబ్బందులు మనం భారతదేశం ఎదుర్కొంటూ ఉంది. అటువంటి సందర్భంలో మనకి అనివార్యమై యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం మనకి విజయం చేకూర్చాలని ఆ భగవంతుడిని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ 2 నిమిషాలు మనం రామ భజన చేద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రాజా రామచంద్ర భగవానికి. ఈ యొక్క సందర్భంలో మా సత్రాది దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి